ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం అబౌట్ రూఫ్స్ గురించి మనం తెలుసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే న్యూ అనేది తీసుకొని, ఈ న్యూలో మనం ఏం చేస్తామంటే ఇంపీరియల్ ఆర్కిటెక్చరల్ అనేది మనం తీసుకొని, సో జస్ట్ ఇక్కడ నేను ఓకే అని చెప్తా. అయితే ఇక్కడ ఫర్ సపోజ్ మనం ఏం చేస్తామంటే లెవెల్ 1లో ఒక వాల్ అనేది మనం తీసుకొని అప్ టు లెవెల్ 2 అని మనం తీసుకొని ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్లోని ఒక బాక్స్ టైప్ లాగా నేను ఒక డిజైన్ నేను తీసుకున్నాను. ఓకే. సో ఇప్పుడు నేను దీనికి ఏం చేయాలంటే రూఫ్ అనేది నేను డిజైన్ చేయాలనుకున్నాను. సో ఇక్కడ రూఫ్ అనే ఆప్షన్ మనం తీసుకుంటే ఇది ఏమడుగుతుందంటే నాకు లెవెల్ 2లో చేస్తానని చెప్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఎస్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేయాలంటే రూఫ్ అనేది మనకి ఎలా కావాలి. సో ఇక్కడ నేను రెక్టాంగులర్ షేప్లో తీసుకొని ఇక్కడ ఆఫ్సెట్ ఏం చేస్తున్నానంటే 3:0 అంటే 3 ఫీట్ డిస్టెన్స్లో నాకు కావాలన్నాను. సో ఈ ఎండ్ నుండి ఈ ఎండ్కి నేను ఇలా తీసుకుంటే దీనికి ఇక్కడ నాకు ఓకే అని చెప్పాను అనుకోండి, ఇక్కడ నాకు ఇంకా కనిపించదు. అయితే మరి ఎక్కడ మనకు కనిపిస్తుంది? సో మనం 3D వ్యూలోకి వెళ్ళిపోతే, సో 3D వ్యూలో మనం ఏం చేస్తామంటే ఇక్కడ షేడెడ్ వ్యూలో మనం పెట్టుకున్నాం అనుకోండి, రూఫ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే. అయితే నేను మళ్ళీ ఇక్కడ లెవెల్ 1లోకి వెళ్ళిపోయి ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే వాల్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే కాపీ అని చెప్పి కొంచెం దూరంలో ఇలా పెట్టుకున్నాను వాల్ని. సో ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ రూఫ్ అనేది తీసుకొని ఇందాకలాగే సేమ్ మనం ఇక్కడ ఆఫ్సెట్ మనకు కావాలనుకుంటే మనం పెట్టుకోండి. సో ఇలాగా మనం చేసాం. దీన్ని ఓకే చేస్తే ఏమవుతుందంటే ఇందాకలా 3D వ్యూలో ఎలాగైతే మనకి కనిపించిందో ఆ రకంగా మనకి కనబడుతుంది. పెద్ద వేరియేషన్ అనేది మనకేం లేదు. అయితే ఈ రూఫ్ని నేను ఎడిట్ చేయాలనుకోండి, ఇక్కడ నాకు ఎడిట్ ఫుట్ ప్రింట్ అని ఉంటుంది. ఓకే. సో దీన్ని మనం సెలెక్ట్ చేసుకుంటే నాకేమవుతుందంటే ఎడిట్ ఫుట్ ప్రింట్లోకి వెళ్తే ఇక్కడ నాకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ సో ఇందులో నేను ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిఫైన్ స్లోప్ అనేది తీసేస్తాను. అలాగే ఇది కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకొని డిఫైన్ స్లోప్ అని చెప్పేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తాను. అంటే ఇక్కడ చూడండి, నాకు ఇలా 4 వైపులా వచ్చింది. మనం ఒకవైపు తీసిగానే గ్యాప్ ఇక్కడ వచ్చింది. సో మరి గ్యాప్ మనం ఫిల్ చేయాలనుకున్నాం. సో గ్యాప్ని మనం ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ వాల్ని సెలెక్ట్ చేసి ఎస్ఏ అంటే ఏంటంటే సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి ఇక్కడ మనం ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అటాచ్ టాప్ బై బాటమ్ అనేది మనం తీసుకొని దీన్ని ఏం చేయాలంటే ఈ ఫేస్ మీద క్లిక్ చేయగానే నాకేమవుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా వాల్తో పాటుగా నాకు ఇక్కడ అటాచ్ అయిపోతుంది. చూడండి, చూసారా? ఇప్పుడు నేను మళ్ళీ లెవెల్ 1లోకి వెళ్తాను. సో లెవెల్ 1లోకి వెళ్ళి మళ్ళీ ఈ వాల్స్ని నేను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను ఏం చేస్తానంటే కాపీ పెట్టుకొని
ఇక్కడ డిస్టెన్స్లో మళ్ళీ మరొక కాపీ నేను తీసుకున్నాను. అయితే ఈసారి ఏం చేస్తున్నానంటే రూఫ్ అని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ నేను ఎస్ అని చెప్పి ఇక్కడ రెక్టాంగులర్ షేప్ తీసుకొని ఇక్కడ ఆఫ్సెట్ ఏమో 3:0 అంటే 3 feet తీసుకొని సో ఇక్కడ నుండి ఇక్కడ వరకు నేనేం చేస్తానంటే ఇలా డ్రాగ్ చేసుకొని నేనేం చేస్తాను ఇక్కడ స్లోప్ డిఫైన్ అనేది ఇక్కడ తీసేస్తాను. ఓకే, తీసేసిన తర్వాత మనం ఓకే అని చెప్పండి. అయితే లెవెల్ 2లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ యొక్క రూఫ్ని సెలెక్షన్ చేసుకొని ప్రాపర్టీ ఎడిటర్లోకి వస్తాను. ప్రాపర్టీ ఎడిటర్లోకి అలా వచ్చినప్పుడు ఇక్కడ స్లోప్ అని 9 inches అంటే 9.5 inches ఉంది. సో నేనేం చేస్తానంటే ఇక్కడ -6 inches ఇస్తాను, -6.5 inches ఇస్తాను. సో మరి దాని తాలూకా రిజల్ట్ ఎలా వస్తుంది అనేది మనం ఇక్కడ 3D వ్యూలోకి వెళ్ళిపోయాం అనుకోండి. సో నాకేమైందంటే ఇప్పుడు ఈసారి ఇలాగా రివర్స్లో వచ్చింది. కానీ ఇప్పుడు ఏం చేస్తాను నేను ఈ వాల్ని SA అంటే సెలెక్ట్ ఆల్ అటాచ్ బై టాప్ బాటమ్ అని చెప్పేసి దీని మీద నేను ఇలా క్లిక్ చేశాను అనుకోండి, నాకు రూఫ్ ఎలా ఉందో ఆ రకమైన షేప్ మనకి ఇక్కడ క్రియేట్ అవుతుంది. చూసారా మరి? అంటే ఒకే దాంట్లోంచి మనం ఒక 3 మోడల్స్ని మనం క్రియేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ లెవెల్ 1లోకి వచ్చేసి మళ్ళీ ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ నేను ఇక్కడ కాపీ అని చెప్పి మళ్ళీ డిస్టెన్స్లో మళ్ళీ ఇక్కడ నేను ఇలా వాల్ తీసుకొని ఈసారి రూఫ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక షేప్ని తీసుకొని ఇక్కడ ఇలాగా డ్రా చేసుకుంటాను. ఓకే, సో ఈసారి ఏం చేస్తానంటే నేను ఇది సెలెక్ట్ చేసి స్లోప్ డిఫైన్ అనేది నేను తీసేస్తాను. ఇది కూడా స్లోప్ డిఫైన్ తీసేస్తాను. ఇది కూడా స్లోప్ డిఫైన్ తీసేస్తాను. సో తీసేసిన తర్వాత ఫైనల్గా నేను ఇక్కడ ఓకే చెప్తాను. అయితే ఇక్కడ నేను ఐసోమెట్రిక్ వ్యూలోకి వెళ్ళాను అనుకోండి, నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఇది ప్రాపర్టీ ఎడిటర్లోకి వస్తే ఇక్కడ నాకు స్లోప్ ఏం చేస్తారంటే ఫర్ సపోజ్ 3 inches ఇస్తారు. అంటే నాకు స్లోప్ హైట్ నాకు తగ్గింది. ఇప్పుడు ఏం చేస్తాను నేను వాల్ తీసుకొని SA అని చెప్పేసి ఇక్కడ టాప్ బై బాటమ్ అని చెప్పేసి ఇది ఇస్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ రూఫ్ ఎలాగైతే ఉందో ఆ వాల్ కూడా మనకి అట్లాగే క్రియేట్ అవుతుంది. అంటే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం డిఫరెంట్ మోడల్స్లోని మనం చేసుకోవచ్చు అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ లెవెల్ 1లోకి వచ్చాను. ఓకే, సో లెవెల్ 1లోకి వచ్చేసి ఈ వాల్ని మళ్ళీ నేను తీసుకొని ఇక్కడ కాపీ అని చెప్పేసి నేనేం చేస్తున్నానంటే ఇక్కడ మరొక కాపీ తీసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో మరొక కాపీ తీసుకొని
ఇక్కడ రూఫ్ తీసుకొని ఏం చేస్తున్నానంటే ఇక్కడ మళ్ళీ నేను ఒక రెక్టాంగులర్ షేప్ని తీసుకొని నేను ఇక్కడ ఇలా తీసుకున్నాను. సో ఇలా తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నానంటే నాలుగు వైపులా కూడా స్లోప్ని తీసేస్తున్నాను. తీసేసి ఓకే చెప్తున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే 3D వ్యూలోకి వెళ్ళిపోయాను అనుకోండి. సో మనకి ఇలా వస్తుంది. అంటే మనం ఈ రూఫ్స్లోంచి మనం డిఫరెంట్ కేటగిరీస్లో మనం అంటే మనకు అక్కడ ఏంటంటే రూఫ్ అనేది మనం ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని ఏ రకంగా మనం ఉపయోగించుకోవాలి అనేది మనకి తెలిసింది అనుకోండి. సో వర్క్ అనేది నాకు చాలా ఈజీ అవుతుంది అనమాట. అందుకనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే ఆ యొక్క ఆప్షన్ మనకి ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది, మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాలి అంతే. ఓకే, సో ఇప్పుడు మనకి ఈ రూఫ్ కాన్సెప్ట్ అనేది అయిన తర్వాత ఇక్కడ మనం మళ్ళీ ఏం చేస్తామంటే ఓపెనింగ్స్ అనే కాన్సెప్ట్లోకి మళ్ళీ మనం ఇక్కడ రావాల్సి ఉంటుంది. అయితే ఫర్ సపోజ్ నాకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 3D వ్యూలోకి వెళ్ళాను. ఇక్కడ వాల్ ఓపెనింగ్ అంటే మనం ఆల్రెడీ చూసాం ఎలా చేయాలి ఏంటి అనేది. అలాగే షాఫ్ట్ ఓపెనింగ్ అంటే మనం స్టేర్ కోసం మనం కట్ చేసేదానికి ఉపయోగించడానికి అనేది నేను చెప్పాను ఇక్కడ. ఓకే, సో అలా కాకుండా ఇక్కడ మనకి ఏంటంటే బై ఫేస్ అని చెప్పి నాకు ఉంటుంది ఒక కాన్సెప్ట్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ బై ఫేస్ అని చెప్పేసి నేను ఇక్కడ ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఇలా షేప్ని సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను దీన్ని ఓకే అని చెప్పాను. అంటే ఇప్పుడు ఏమైందంటే నాకు ఇక్కడ స్లోపింగ్లో ఆ ఫేస్ ఎట్లాగైతే ఉంటుందో అలా నాకు ఇక్కడ కట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఇలాంటి స్లోపింగ్స్లో మనం చేసుకోవడానికి అవుతుంది. ఓకే, సో ఇది ఒక ఎగ్జాంపుల్ అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ వర్టికల్ ఓపెనింగ్ అనే మనకు ఇంకోటి ఉంది. ఈ వర్టికల్ ఓపెనింగ్ కూడా మనం ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేస్తాం. ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి లెవెల్ 2లోకి వెళ్ళండి. లెవెల్ 2లోకి వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ ఏం చేయాలంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక షేప్ తీసుకొని ఈ ఏరియాలో నేను ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఓకే అని చెప్పాను అనుకోండి. నాకు 3D వ్యూలోకి వెళ్ళాను అనుకోండి. అంటే వర్టికల్ వ్యూ అంటే అర్థం ఏంటి, ఇక్కడ చూడండి మనకి ఇది స్లోప్ వ్యూ. అంటే బై ఫేస్ ఏమైందంటే ఆ ఫేస్ మీద మన ఆబ్జెక్ట్ యాజ్ ఇట్ ఈజ్గా డ్రా అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇది ఎగ్జాక్ట్ ఇలా వర్టికల్గా ఆబ్జెక్ట్ డ్రా అవడం వల్ల ఏమవుతుందంటే ఆ షేప్ కటింగ్ అనేది ఈ రకంగా ఉంటుంది. అంటే ఇలా ఉండదు, ఫేస్ లాగా ఉండదు, మనకి వర్టికల్గా కటింగ్స్ లాగా నాకు అక్కడ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, సో అది
ఇదొక కటింగ్ అనేది మనం చెప్పుకోవచ్చు. అంటే ఓపెనింగ్స్లో మనం ఇదొక టైప్ అని మనం క్రియేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో దాని తర్వాత ఫర్ సపోజ్ మనకి ఇక్కడ డార్మర్ కటింగ్ అని ఉంటుంది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 2లోకి వెళ్తున్నాను. సో లెవెల్ 2లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ మళ్ళీ నేను వాల్ తీసుకొని ఈ వాల్ని నేనేం చేస్తానంటే ఇక్కడ ఇలాగా డ్రా చేసుకుంటాను. ఇలాగా వాల్ అనేది డ్రా చేస్తాను. సో మళ్ళీ నేను ఇక్కడ 3D వ్యూలోకి వచ్చాను అనుకోండి. ఇక్కడ నేనేం చేస్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముందు ఇది ఈ మొత్తం 4 కూడా నేను సెలెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇలా వచ్చింది చూసారా. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే సెలెక్ట్ చేసి టాప్ బై బాటమ్ అని చెప్పేసి ఇక్కడ బేస్ అని చెప్పి ఇక్కడ ఫేస్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, నాకు బేస్లో ఉన్న ఆ రెక్టాంగులర్ షేప్ అనేది నాకు కటింగ్ అయిపోద్ది. ఓకే, సో ఇప్పుడు అలా అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ డార్మర్ అనేది నేను తీసుకొని ఇక్కడ ఒక ఫేస్ని సెలెక్ట్ చేసి ఒక ఫేస్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఇది పిక్ చేసుకొని ఈ లైన్ అలాగే కంట్రోల్ పట్టుకొని ఈ లైను, కంట్రోల్ పట్టుకొని మరి ఈ లైను, అలాగే కంట్రోల్ పట్టుకొని ఇక్కడ ఏం చేస్తానంటే ఈ లైన్ సెలెక్ట్ చేసి నేను ఇక్కడ ఓకే అని చెప్తే ఆటోమేటిక్గా నాకేమవుతుందంటే ఇక్కడ అంటే పాత రోజుల్లో మనకి యాక్చువల్గా ఎక్కువ కిచెన్ వాటి కోసం ఇలాంటి డార్మర్స్ అనేవి క్రియేట్ చేసేవారు. అంటే అప్పుడు ఏంటంటే అంతా కూడా రూఫ్ సిస్టమ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే నాకు దాని తాలూకా మెథడ్ అనేది మారిపోయింది. అంటే మనం ఎలాగ చేసుకుంటే ఆ యొక్క సిస్టమ్ మీదకి వెళ్తాము అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఇది మరొక కాన్సెప్ట్. అయితే ఫర్ సపోజ్ ఇక్కడ నేను లెవెల్ 1లోకి వచ్చేసాను, లెవెల్ 2 వరకు ఉంది నాకు. ఓకే, అయితే ఇక్కడ మనకి ఆల్రెడీ ప్రీవియస్లో స్టేర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అయితే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్టేర్ అనేది ఇక్కడ డిఫైన్ తీసుకున్నాం. సో స్టేర్ అనేది నేను తీసుకున్న తర్వాత సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇక్కడ చూడండి ప్రాపర్టీ ఎడిటర్లోకి వస్తే ప్రాపర్టీ ఎడిటర్లో నెంబర్ ఆఫ్ స్టేర్స్ అనేది ఇక్కడ ఉంటుంది. నేను ఇక్కడ 20 స్టెప్స్ ఇచ్చాను. ఓకే, సో ఇక్కడ చూసారా బేస్ లెవెల్ లెవెల్ 1 అండ్ టాప్ లెవెల్ బేస్ లెవెల్ 2 వరకు అదే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ ఫిక్స్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇలా స్టేర్స్ని అంటే నాకేమవుతుంది 20 స్టేర్స్ కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇది ఫస్ట్ది, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 6, 7, 8, 9 అని ఇక్కడ క్లిక్ చేస్తాను. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి రన్ సెంటర్ అని ఉంది. ఇది నేను ఇప్పుడు రన్ రైట్ సైడ్ అని చెప్తాను. సో ఇప్పుడు నేను
ఏం చేస్తాను, ఇక్కడ క్లిక్ చేసుకొని మిగతా స్టేట్స్ని ఇలా పెట్టుకుంటా. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు ఒకవేళ ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ నాకేమైంది, ఫర్ సపోజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ స్టేర్ తాలూకా సైజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 2/6 అని ఇచ్చాను అనుకోండి. సో నాకేమవుతుందంటే ఇక్కడ సైజ్ ఆటోమేటిక్గా రెడ్యూస్ అయింది. సో అలాగే ఇది కూడా నేను ఇక్కడ 3 feet ఉంది అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, 2/6 అని ఇచ్చాను. అంటే ఇక్కడ నాకేమైందంటే 2 feet 6 inchesతో నాకు స్టేర్స్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఇది నేను క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఏముంది, 5 feet 10 inches ఉంది. సో ఫర్ సపోజ్ నాకు ఇది 5 feet అయితే నాకు మధ్యలో ఇంత గ్యాప్ అవసరం లేదు. సో అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాను, 5/4 inches అని చెప్పేసి నేను ఇక్కడ రెడ్యూస్ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు నేను దీన్ని 3D వ్యూలోకి వచ్చాను అనుకోండి, అంటే నేను ఇక్కడ ఓకే చెప్పేసాను అనుకోండి. సో ఓకే చెప్పేస్తే నాకు ఇది ఏమవుతుంది, ఫర్ సపోజ్ ఎలివేషన్ ఆఫ్ ద బిల్డింగ్లోకి వెళ్ళిపోదాం. సో ఎలివేషన్ ఆఫ్ ద బిల్డింగ్లోకి వెళ్ళిపోతే నాకు ఇక్కడ చూసారా, ఇక్కడ ఏమైంది, మనకి ఈ స్టేర్ అనేది చూసారా లెవెల్ 2 వరకు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ అసెంబుల్ స్టేర్స్ కాకుండా మోనోప్లాస్టిక్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే డిఫరెంట్గా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా మనం కావాలనుకుంటే వాటిని మనం సెలెక్ట్ చేసి మనం మార్చుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఏమైందంటే నాకు ఇది బిలో లెవెల్ ఉండేది కొంచెం ఆ లెవెల్కి, అంటే ఈ లెవెల్కి అది ఆటోమేటిక్గా అప్స్టేర్కి అంటే ఏది లెవెల్ 2 ఏదైతే ఉన్నదో, సో అంటే అప్ టు ఈ ఫ్లోర్ లెవెల్ కాకుండా ఈ లెవెల్ 2 యొక్క బాటమ్ కాకుండా చూడండి ఇక్కడ ఏమైంది, మనకి మారిపోయింది. సో అంటే ఇలాగా మనకి ఏంటంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వే ఆఫ్ దాంట్లో మనకి వస్తుంది. సో అవి మనకి ఏంటనేది మనం సెలెక్ట్ చేసుకుంటే సో ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, ఇప్పుడు మారిందా, అంటే మనం డ్రా చేసిన బట్టి డిజైన్ చేసిన బట్టి నాకు ఇక్కడ క్రియేట్ అవుతాయి. అయితే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ 1లోకి వచ్చిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు స్టేర్స్ అని చెప్పాను అనుకోండి. సో స్టేర్స్ అని చెప్పిన తర్వాత ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ ఇందులోని ఇక్కడ ఒక సర్క్యులర్ టైప్ ఉంది. సో ఇక్కడ నేను ఇక్కడ ఒక సెంటర్ పాయింట్ తీసుకొని ఎంత డయామీటర్ అనేది నేను ఇక్కడ ఇచ్చేసుకొని అది ఎక్కడ నుండి ఎంతవరకు కావాలి అనేది మనం ఇలా తీసుకున్నప్పటికీ ఏమవుతుందంటే, సో దీన్ని నేను ఇక్కడ ఓకే అని చెప్పేసాను అనుకోండి. నాకు ఇప్పుడు 3D వ్యూలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, నాకు ఇవి కూడా నాకు ఎలివేషన్లోకి వెళ్ళిపోతే సౌత్ ఎలివేషన్లో ఇక్కడ చూడండి ఆ రౌండెడ్ కూడా అప్ టు ఆ లెవెల్ వరకు, అంటే మనం ఎలా డిఫైన్ చేస్తే సో ఆ రకంగానే మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో అది ఈరోజు యొక్క కాన్సెప్ట్.